day, unworthy as I am. అయోగ్యుడైనటువంటి నేను ఈ ప్రభు దినాన మీ మధ్యలో ఉండటం కొరకై ప్రభుని ఈ యొక్క ధన్యత ఈ యొక్క మరి సంతోషాన్ని బట్టి ప్రభునికి ఎంతో వందనాలు చెల్లిస్తా ఉన్నాను. Because of the resurrection of the Lord Jesus Christ, all the powers of Satan are shattered. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానాన్ని బట్టి సాతాను యొక్క శక్తులన్నీ కూడా చిన్నాభిన్నమైపోయినాయి. And also every good hope of man had been made sure. అదే సమయంలో మానవుని యొక్క మనిషిని యొక్క ప్రతి చక్కని నిరీక్షణ అది నిశ్చయపరచబడి దృఢపరచబడ్డాయి. Because of the resurrection of the Lord Jesus Christ, the gates of paradise is open to man which was forbidden before. ఇంతకు మునుపు నిషేధించబడి మూయబడినటువంటి పరదేశ యొక్క ద్వారములు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానం ద్వారా తెరవబడ్డాయి. And also as we see in the scripture, the Holy Spirit is poured upon this earth, and He is the Comforter who would abide with us forever. That is the privilege of resurrection. చూడండి, అదే సమయంలో లేఖనాల్లో మనం చూస్తాము పరిశుద్ధాత్మ దేవుడు సంఘంపై కుమరించబడ్డాడు. ఆయన ఆదరణకర్త అని ఆయనకు పేరు. ఆయన కూడా వచ్చాడంటే పునరుద్ధానం జరిగిన కారణం చేతనే అలా జరిగింది. In the Old Testament days, as we have seen, for example, in the life of Samson or Saul, the Holy Spirit used to come and depart again. పాత నిబంధనల్లో చూసినట్లయితే సంసోను గాని సౌలు గాని వారి జీవితాల్లో మనం చూస్తాము పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చేవాడు, మరలా వెళ్ళిపోయేవాడు, వచ్చేవాడు, వెళ్ళేవాడు. But after the Lord Jesus Christ is glorified, He abides with us and He is in us. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మహిమపరచబడిన తర్వాత పరిశుద్ధాత్ముడు ఆయన మనతో ఉంటాడు, ఆయన మనలో ఉంటాడు. It is a wonderful thing to meditate about the resurrection of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని గురించి ధ్యానించటము ఎంతో అద్భుతమైనటువంటి సంగతి ఇది. But this morning we will confine ourselves with only one meditation, the power of resurrection. అయితే ఉదయకాలన్న కేవలం ఒక ధ్యానాన్ని గురించే మనము దాని మీద దృష్టిస్తాము, అది పునరుద్ధాన శక్తి. We are turning to the book of Philippians chapter 3 and verse 10. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చూస్తాం. Philippians 3:10 please. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం అండి. That I may know Him and the power of His resurrection and the fellowship of His sufferings, being made conformable unto His death. 10-11 వచనాలు ఉన్నాయి, చదువుతున్నాను గమనించండి. ఏ విధము చేతనైనను మృతుల నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయములో సమానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమల్లో పాలివాడునకు టెట్టితో ఎరుగు నిమిత్తమును సమస్తం నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. Shall we look to the Lord for His grace? ప్రభు యొక్క కృప కొరకై ఆయన వైపు చూస్తాం.
Many times I used to remind myself about various happenings in my life in the past. అనేక సార్లు నా జీవితంలో గతంలో జరిగినటువంటి అనేకమైనటువంటి సంగతుల్ని నేను జ్ఞాపకం చేసుకుంటా ఉండేవాడిని. And one of the incident was in Shillong. ఒక ఉదాహరణ సందర్భంలో షిల్లాంగ్ లో నేను ఉన్నాను. As I was trying to serve the Lord among the Mizo hills there, and then one day to Manipur, Shillong I came. అక్కడ మీజో పర్వతాల్లో నేను సువార్త పని చేస్తా ఉంటున్నప్పుడు దినాన మణిపూర్ లో షిల్లాంగ్ అనేటువంటి స్థలానికి వచ్చాను. And I stayed in a believer's house. అక్కడ ఒక విశ్వాసి ఇంట్లో నేను ఉంటా వచ్చాను. And that night I was given a good room. ఆ రాత్రి నాకు చక్కని గది ఇవ్వబడింది. And a very comfortable bed. తర్వాత చాలా సౌఖ్యంగా ఉన్నటువంటి ఒక పడకిచ్చారు. And elderly sister came and said, brother, this is your place and take good rest. అక్కడ ఉన్నటువంటి ఆ పెద్ద సహోదరు వచ్చి అని చెప్పింది ఏంటంటే, సహోదరుడా ఇది మీ గది, అన్ని కూడా చక్కగా ఉన్నాయి, మీరు విశ్రాంతి తీసుకోనండి అని చెప్పింది. But what happened, it was very cold and I was shivering. అయితే ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే చాలా చలి పెడతా ఉంటుంది, ఇంకా నేను వణికిపోతా ఉన్నాను. And both the jaws, my teeth were telegraphing. నా యొక్క పళ్ళు రెండు కూడా దవడలు కొట్టుకుంటా ఉన్నాయి టెలిగ్రాఫ్. And feet and hand shivering. నా కాళ్ళు చేతులు వణికిపోతా ఉన్నాయి. I was trying to turn this way and then folded up my legs and tried so many things, but the cold was so unbearable. ఈ చలి తట్టుకోవడానికి నేను అటు ఇటు తిరుగుతా ఉన్నాను, కాళ్ళు చేతుల్లో ముడుచుకుంటా ఉన్నాను, అన్ని వైపులు తిరుగుతున్నాను, కానీ చలి మాత్రం తట్టుకోలేకపోతా ఉన్నాను. All night no sleep. ఇక రాత్రంతా కూడా అసలు నిద్ర లేదు. Such a wonderful room, such a wonderful bed, but why they didn't give me a blanket? నేను అనుకున్నాను, ఇంత చక్కని గది ఇచ్చినారు, ఇంత చక్కని పడికిచ్చారు, అయితే నాకు కప్పుకోవడానికి నాకు ఎందుకు ఈ యొక్క బ్లాంకెట్ ఇవ్వలేదు అనుకున్నాను. Next day morning the sister came and said, praise the Lord, brother. మరుసటి దినాన సహోదరి వచ్చి అనింది, ప్రైజ్ లార్డ్ సహోదరుడా అనింది. I also said, praise the Lord. నేను కూడా మెల్లిగా నా ప్రైజ్ లార్డ్ అని. I didn't want to say that, but anyway I said. నేను చెప్పడం ఇష్టం లేదు, అయినా అన్నాను. Then she said, I hope you had a very good sleep. అయితే అమ్మనింది కదా, రాత్రి చక్కగా నిద్ర పట్టింది అనుకుంటాను అనింది. Well, sister, no sleep. అప్పుడు నేను ఎక్కడ సహోదరి నాకు నిద్ర పట్టలేదు. Why no sleep? అమ్మనింది, అయ్యా ఎందుకు నిద్ర పట్టలేదు అని. It is too cold. నేను చాలా చలిగా ఉండింది. Cold, there is a blanket here. ఆమెనింది, ఇక్కడ చూడు దుప్పటి ఉంది అనింది. No, sister, you forgot to give blanket. నేనన్నా, లేదండి, లేదు, దుప్పటి కూడా మీరు మర్చిపోయారు అన్నా. Usually in our places, she said, under the first covering we put the blanket. ఆమె ఏం చెప్పిందంటే, మా స్థలాల్లో మామూలుగా పడక క్రింది భాగాన మేము మొదటున్నటువంటి దాని క్రింద ఇది పెడతాము దుప్పటి అని చెప్పింది. So that the blanket may be warm. ఏం చేస్తా అంటే దుప్పటి వేడిగొనడానికి పడక కింద పెడతామని. She pulled out two wonderful, costly new blankets. ఆమె కింద నుంచి తీసినప్పుడు చాలా అద్భుతమైనటువంటి, చాలా ఖరీదైనటువంటి రెండు దుప్పట్లు ఆమె తీసి చూపించింది. Over those nice blankets, I was shivering with cold. With cold. అంటే చక్కగా దుప్పట్లు ఉన్నాయి, వాటి మీదే పడుకున్నాను, చలితో వణికిపోతా ఉన్నాను. Some of us, our Christian life is like that. మనలో కొంతమందికి మన క్రైస్తవ జీవితం అలాగే ఉంటుంది. The Lord has richly earned the provision for us to live a wonderful Christian life, but we are shivering, suffering, and we are in need. చూడండి, మనం చూసినట్లయితే మన ప్రభు అద్భుతమైనటువంటి క్రైస్తవ జీవితం కొరకై కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసి పెట్టాడు. అయితే మనము వణికిపోతా ఉంటున్నాం, శ్రమ పడతా ఉంటున్నాం, అనేకమైనటువంటి ఇబ్బందుల్లాగా మనం ప్రవర్తిస్తూ ఉంటున్నాం. We should know the riches and the inheritance because of the power of resurrection God gives for every child of God. ప్రతి దేవుని బిడ్డకు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పునరుద్ధానాన్ని బట్టి దేవుడు అనుగ్రహించేటువంటి ఐశ్వర్యాన్ని, దేవుడు అనుగ్రహించేటువంటి ఆ యొక్క ఏర్పాట్లు ఏంటో అనేటువంటివి మనం ఎరగాలి దేవుని బిడ్డలంగా. As time permits, we will dwell on some of them. దేవుని సమయం ఉన్న కొద్దీ దాంట్లో కొన్ని విషయాలు మనం చూసుకుంటాం. First, the saving power. మొట్టమొదటిగా రక్షించేటువంటి శక్తి. And the saving power is the first power of resurrection available to humanity. మానవత్వానికి ఇవ్వబడినటువంటి మొట్టమొదటి ఆ యొక్క శక్తి ఏంటంటే రక్షించేటువంటి శక్తి పునరుద్ధానంలో ఉంది. 1 Corinthians chapter 15 and verse 17. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 17వ వచనము. 1 Corinthians and chapter 15 and 17, yes brother. మొదటి కొరింథీ 15:17 చదువుతున్నాను చూడండి. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకనూ మీ పాపముల్లోనే ఉన్నారు. And also we are reading another verse from book of Romans chapter 10 verse 9. మరొక వచనం కూడా చదువుకుంటాము. రోమా పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. Roman and 10 and 9, yes brother. రోమా పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. The basis of getting out of a sinful life and also having salvation
is the resurrection of the Lord Jesus Christ. పాప సంబంధమైనటువంటి జీవితంలో నుంచి బయటికి రావడం కొరకై, రక్షణ పొందడం కొరకై ఆధారం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానమే. God made man in his image. దేవుడు మనుష్యుని మానవుని తన స్వరూపంలో చేశాడు. Genesis chapter 1 verse 27 we read about it. ఆదికాండం 1:27 వచనంలో ఈ సంగతి మనం చదువుతాం. In the image of God means don't think God will have a nose and eyes and ears like us. మరి దేవుని స్వరూపంలో అంటే మళ్ళా దేవునికి కళ్ళు, ముక్కు, చెవులు లాగుంటాయని కాదు. And God has created us as a spiritual being as God is. దేవుడు ఏ రీతిగా ఆత్మ సంబంధమైనటువంటి జీవిగా ఉన్నాడో అదే రీతిగా మనలను కూడా ఆత్మ సంబంధమైనటువంటి వారుగా దేవుడు సృజించాడని If అర్థం. we go to the next chapter, second chapter of Genesis verse 7, మనం 2వ అధ్యాయము 7వ వచనం ఆదికాండంలో వెళ్లి చూస్తే, the Lord God breathed into Adam's nostrils and he became a living soul. అక్కడ రాయబడింది, దేవాది దేవుడు ఆదాము యొక్క నాసికా రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. There is a difference between other creations and man. చూడండి, మిగతా సృష్టికి మానవునికి ఉన్నటువంటి తేడా ఇది. We have the breath of God, we have the image of God. మన లోపట దేవుని శ్వాస ఉన్నది, మన లోపట దేవుని రూపం అనేటువంటిది ఉంది. But when man sinned, he died spiritually. అయితే మనుష్యుడు పాపం చేసినప్పుడు ఆత్మీయంగా మనుషుడు మరణించాడు. He lost his God and also God-given faculty. తాను దేవుణ్ణి పోగొట్టుకున్నాడు, అదే రీతిగా దేవుడు అనుగ్రహించినటువంటి ఆ యొక్క భాగములను లేకపోతే సారూప్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు. When God created man, he created him as a supreme being. దేవుడు మనుషుని సృజించినప్పుడు మనుషుని అందరికంటే గొప్ప వ్యక్తిగా లేకపోతే గొప్ప జీవిగా సృజించాడు. Because of disobedience and sin, man lost all the things. And I want to tell you one example. మానవుని యొక్క అవిధేయతను బట్టి, పాపమును బట్టి మనుషుడు అన్ని పోగొట్టుకున్నాడు. ఒక ఉదాహరణ మాత్రం నేను చెప్పాలని కోరుతా ఉన్నాను. Now the modern man's brain only 1,000 is functioning. చూడండి, ఈ దినాల్లో మానవుని యొక్క ఆధునిక మానవుని యొక్క బుర్రలో చూసినట్లయితే కేవలము 1000లో 1 భాగం మాత్రమే పనిచేస్తుంది. What happened to the other part? మిగతా భాగం అంతా ఏమవుతుంది? It was rendered inoperative because of the sin of man. మనుష్యుని యొక్క పాపమును బట్టి మిగతా మెదడులో ఉన్న భాగం అంతా పని చేయకుండా ఉంది. This is not my words, these are the words of the scientists. ఇది నేను చెప్పేటువంటి మాటలు కాదు, శాస్త్రజ్ఞులు చెప్పేటువంటి మాటలు. With 1,000 capacity, man is able to invent so many things, do so many things. It is marvelous. Then how Adam would have been? చూడండి, ఒకవేళ 1000లో 1% మాత్రమే పనిచేస్తా ఉంటే, 1 మాత్రమే పనిచేస్తుంటే ఇన్ని సంగతులు కనబెడతా ఉన్నాడు మనుషుడైతే, 1000 సంగతులు పనిచేస్తున్నప్పుడు ఆదాము ఎలాగుండేవాడు? And also he lost all the privileges the Lord God had given him. అదే సమయంలో మనుషుడు దేవాదేవుడానికి ఇచ్చినటువంటి ఆధిక్యతలన్నింటినీ కూడా తాను కోల్పోయినాడు. Close communion with God. దేవునితో ఉన్నటువంటి సన్నిహితమైనటువంటి సంబంధాన్ని తాను కోల్పోయినాడు. Not the angels, not the cherubim, seraphim. ఆ యొక్క దేవదూతలు గాని, సెరూఫులు గాని, కెరూబులు గాని అలాంటి సంబంధం లేదు. God could walk with man and share with him his innermost heart's longings and thoughts with him. దేవుడు మనుషునితో పాటు నడిచేటువంటి వాడు, ఆయనతో తనకు అంతరంగంలో ఉన్నటువంటి వాంఛలు, కోరికలన్నింటినీ కూడా మనుషులతో పంచుకునేటువంటి వాడు. And all that is over now. అది ఇప్పుడు ఇవన్నీ కూడా ఆగిపోయినాయి. God given dominion over other creation he lost. దేవుడు మిగతా సృష్టి మీద వచ్చినటువంటి అధికారాన్ని అంతా కూడా మనుషుడు కోల్పోయినాడు. And that is why we find man is a lost sheep. ఆ కారణం చేత మనం చూస్తాం ఏంటంటే మనుషుడు తప్పిపోయినటువంటి గొర్రె వలె ఉన్నాడు. He may be born in any religion and brought up in any strict discipline or moral ways, but still he is a lost sheep. తాను ఎలాంటి మతంలో జన్మించినప్పటికీ, ఎలాంటి నిష్ట కలిగినటువంటి భక్తి కలిగినటువంటి విధానంలో పెంచబడినప్పటికీ కూడా మానవుడు తప్పిపోయినటువంటి గొర్రెగా ఉన్నాడు. The same thought we find primarily in 3 places. ఇదే తలంపు ప్రాథమికంగా 3 స్థలాల్లో మనం చూస్తాము. But we want to read only one of them, which is very familiar to us. అయితే మనందరికీ చాలా పరిచయమైనటువంటి ఒక వచనాన్ని మాత్రమే మనం చదువుతాం. The book of Isaiah యెషయా గ్రంథం and chapter 53 53వ అధ్యాయం and verse 6. 6వ వచనం. Isaiah 53 and 6, please. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం. Please. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా అందరి దోషమును అతని మీద మోపెను. He lost his God and his God lost him. చూడండి, ఆయన తన దేవుని పోగొట్టుకున్నాడు, దేవుడు తన్ను పోగొట్టుకున్నాడు. And also because he became lost,
he also had lost his spiritual discernment. చూడండి, తాను నశించిపోయినాడు, తప్పిపోయినాడు కారణం చేత ఆత్మీయమైనటువంటి వివేచనను కూడా మనుషుడు కోల్పోయినాడు. He could not think properly, take decisions properly. సరైనటువంటి విధానములో ఆలోచించి సరైనటువంటి తీర్మానాలు తీసుకోలేనటువంటి స్థితిలోనికి వచ్చాడు. Spiritually he became dead to the communion with God. ఆత్మీయంగా చూసినట్లయితే మృతుడైనాడు, దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని తాను కోల్పోయినాడు. Emotionally he is darkened and the discernment gone. మరి ఉద్రేకపరంగా చూసినట్లయితే చీకటిమయమైపోయినాడు, తీర్మానాలు తీసేటువంటి ఆ వివేచన కోల్పోయినాడు. His thinking has been topsy-turvy. తన యొక్క ఆలోచన విధానం అంతా కూడా తలక్రిందులుగా అయిపోయింది. Evil he calls good, good he calls evil. ఏం చేతంటే కీడుని మంచి అంటాడు, మంచిని చెడు అంటాడు. And he calls darkness as light and light as darkness. తను చీకటిని వెలుగు అంటాడు, వెలుగును చీకటి అంటాడు. Sweet as bitter, bitter as sweet. తను తీపిని తాను చేదంటాడు, చేదును తీపిగా ఉండదంటాడు. Why? The darkened mind, his emotion is darkened and the soul is darkened. ఎందుచేతంటే తన యొక్క చీకటిమయమైనటువంటి ప్రాణం అనేటువంటిది, మనసు అనేటువంటిది చీకటి అయిపోయింది కాబట్టి అలా చేస్తున్నాడు. That's what we find in 2 Corinthians chapter 4 verse 4. ఇదే సంగతి 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం. The God of this world hath blinded the minds of unsaved people. అవిశ్వాసులైనటువంటి వారి మనస్సులకు, మనోనేత్రములకు యుగ సంబంధమైన దేవత గ్రుడ్డితనం కలిగజేశాడని ఇక్కడ రాయబడింది. Now are we getting nearer to the answer for the question why man needs salvation? కాబట్టి ఇప్పుడు ఎందుకు మనిషికి రక్షణ అవసరము అనేటువంటి దానికి జవాబుకు మనం దగ్గరగా వస్తున్నాం కదా. And now the lost man needed a savior. ఇప్పుడు తప్పిపోయినటువంటి ఈ యొక్క మనుషుడికి ఒక రక్షకుడు అవసరం. That is why we find in Luke's Gospel chapter 19 verse 10. ఆ కారణం చేత లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాము. The Son of Man came to seek and to save the lost. నశించిన దాన్ని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. Oh Lord Jesus Christ took the penalty of sins of man upon himself, though often we say that, we are not tired of saying that till the last person in this congregation is born again. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపములకు రావాల్సినటువంటి శిక్ష అంతా కూడా తన మీద మోసుకున్నాడు. ఇది చాలా సార్లు విని ఉంటారు, విసిగిపోయి ఉంటారు. అయినప్పటికీ కూడా ఈ లోకంలో లేకపోతే సమాజంలో ఉన్నటువంటి చివరి వ్యక్తి రక్షించబడేంత వరకు కూడా విశ్వకుండా ఈ మాట చెప్తా ఉంటాం. Now we are repentant, believing, confessing sinner can be declared justified as innocent. కాబట్టి ఇప్పుడు పశ్చాత్తాపడి విశ్వాసం ఉంచి తన పాపములు ఒప్పుకున్నటువంటి ఒక పాపి నీతిమంతుడుగా తీర్చబడి ఎప్పుడు పాపం చేయలేనటువంటి వాడుగా తీర్చబడగలడు. This is the words we read during the time of worship. ఇదే మాటలను మనం ఆరాధన సమయంలో చదువుకున్నాం. We are turning that once again. మరొకసారి వచనం చూస్తాము. Romans. రోమా పత్రిక and chapter 4. 4వ అధ్యాయము. Romans and chapter 4. రోమా పత్రిక 4వ అధ్యాయము verse 25. 25వ వచనం. Lord Jesus Christ was delivered for our offenses, was raised again for our justification. 4:25 రోమా. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులంగా తీర్చబడుటకై లేపబడెను. Because of what Lord Jesus Christ has done, taking all the punishment willingly, lovingly upon himself on the cross, we are declared innocent. And there is no condemnation. యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే చేసినాడో మనకు రావాల్సినటువంటి శిక్షా విధి అంతా కూడా తన మీద ఆ యొక్క నేరారోపణ అంతా కూడా తాను మోసుకున్న కారణం చేత ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడి మనసాక్షిలో ఏ నేరం లేని వాళ్ళంగా చేయబడుతున్నాం. Not only that, అంత మాత్రమే కాదు, the moment you and I are born again, the spirit of life, the resurrection power comes and dwells within us. ఏ క్షణాన్నైతే నీవు నేను తిరిగి జన్మిస్తామో ఆ క్షణాన జీవము కలిగినటువంటి ఆత్మ, పునరుద్ధానం అనేటువంటి శక్తి మన లోపట వచ్చి జీవిస్తుంది. Are you listening, dear brother, dear sister? కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, మీరు వింటున్నారా? We cannot get Holy Spirit as a second blessing or another experience. పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని మనము రెండవ అనుభవంగా రక్షణ తర్వాత పొందుతామనేటువంటి నిజం కాదు. And don't listen to all the counterfeit teachings available in Christendom. క్రైస్తవత్వంలో ఉండేటువంటి అన్ని నకిలీ తప్పుడు బోధనలను చూసి మోసపోవద్దు. Apart from salvation, there is no separate experience as receiving the Holy Spirit. రక్షణ తర్వాత మరొకసారి అనుభవం ఉంది, పరిశుద్ధాత్మ అప్పుడు పొందుతాం అనేటువంటిది ఏదీ లేదు. And the moment you and I are born again, the Holy Spirit has become the resident, our bodies have become the resident of the Holy Spirit. And it is said in 1 Corinthians and chapter 6 verse 19, we are called, our bodies are called the temple of the Holy Spirit. చూడండి, ఏ క్షణాన్నైతే మనం తిరిగి జన్మిస్తామో, మారుమనసు పొందుతామో ఆ క్షణాన్న పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మన శరీరంలో నివసిస్తాడు. ఆ కారణం చేత 1 కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనంలో రాయబడింది, దేవుని పరిశుద్ధాత్మకు మీ యొక్క శరీరం ఆలయం అని మీరు ఎరగరా అని రాయబడుతుంది అక్కడ. And the first part of our salvation,
from the penalty of sin, punishment of sin, we are saved. మా యొక్క రక్షణలో మొట్టమొదటి భాగం ఏంటంటే మన పాపములకు రావాల్సినటువంటి శిక్షావిధి నుంచి మనం రక్షించబడ్డాం. That is not all. అంటే అంతా కాదు అక్కడ. And the wonderful thing is, we are also delivered, we are being delivered daily from that domain of sin. అదే సమయంలో అద్భుతమైనటువంటి సంగతి ఏంటంటే మనం అనుదినము కూడా పాపం యొక్క అధికారం నుంచి విడుదల పొందుతా ఉంటున్నాము. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి సంగతి. And this is power of resurrection giving us a victorious life. ఈ యొక్క పునరుద్ధాన శక్తి మనకు విజయవంతమైన జీవితాన్ని ఇస్తా ఉన్నాడు. That's what we read in the book of Romans chapter 8 verse 2. ఇదే సంగతి రోమాపత్రిక 8వ అధ్యాయము 2వ వచనంలో మనం చదువుతాం. Book of Romans రోమాపత్రిక chapter 8 8వ అధ్యాయం verse 2, please. 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రం దీని చేయజాలకపోయాను, దాని దేవుడు చేసెను. He has delivered us from the principle of sin ruling in my life. నా జీవితంలో ఏలుతున్నటువంటి పాప నియమం నుంచి ఆయన నన్ను విడిపించాడు. I was reading a book written by a famous brother for the youth. ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి సహోదరుడు యవనస్తుల కొరకే ఒక పుస్తకం రాశాడు. అది నేను చదువుతా ఉన్నాను. With purpose I am not revealing the name of the author. ఆ యొక్క వ్యక్తి యొక్క పేరు ఉద్దేశపూర్వకంగా నేను చెప్పడం లేదు. Most of you know his name. మీలో చాలా మందికి ఆయన పేరు తెలుసు. And I also like the book very much. నాకు కూడా పుస్తకం చాలా బాగా అనిపించింది. But one place I cannot agree with him. అది ఒక స్థలంలో ఆయన చెప్పిన దానికి నేను సమ్మతించలేకపోయినాను. And he has written, suppose when you are alone and you are tempted, ఆయన ఏం చెప్పాడంటే ఒకవేళ నువ్వు ఒంటరిగా ఉన్నావు, నువ్వు శోధించబడ్డావు అనుకో, then immediately go and seek for some other believer. వెంటనే ఆయన చెప్పాడంటే పరిగెత్తుకుంటూ వెళ్లి మరొక సహోదరును ఎవరినన్నా వెతుకు అని చెప్పాడు. And because you are alone, the devil is tempting you. నువ్వు ఒంటరిగా ఉన్నావు కాబట్టి సాతాను నిన్ను శోధిస్తున్నాడు అని చెప్పాడు. We cannot be seeking for people. It's all through our life running away from temptation. కాబట్టి ఈ రీతిగా శోధనలు వచ్చినప్పుడల్లా కూడా ఆయా సహోదరులను విశ్వాసాలను వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళలేం మనం. As salvation is through faith, ఏ రీతిగా అయితే రక్షణ విశ్వాసం ద్వారా కలిగిందో, victorious life is also through faith. విజయవంతమైనటువంటి జీవితము కూడా విశ్వాసం ద్వారానే జరుగుతుంది. Dear young brother, young sister, searching for a victorious life over sin, listen to us. ప్రియమైనటువంటి యవన సహోదరుడా సహోదరి, విజయవంతమైనటువంటి జీవితం కొరకే నువ్వు వెతుకుతున్నావా? అయితే విను జాగ్రత్తగా. I have told this many times here. ఇక్కడ చాలా సార్లు ఈ సంగతి నేను చెప్పాను. I am not tired of telling that again. మరలా చెప్పడానికి నేను విసిగిపోతును. I know a young man, after he was born again, he was living a victorious life for 1 month. మరి ఒక నా సహోదరుడు నాకు తెలుసు, ఆయన రక్షించబడిన దాని తర్వాత ఒక నెల పాటు తన విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవించాడు. After that he was falling and rising. దాని తర్వాత పడిపోతున్నాడు, లేస్తా ఉన్నాడు. And asked God's forgiveness. ఆ దేవుని యొక్క క్షమాపణ అడుగుతున్నాడు. Again start to read the Bible, again start to pray, and again he started to live a Christian life. మరలా బైబిల్ చదవడము, ప్రార్థన చేయడము, క్రైస్తవ జీవితం చేయడం ఇవన్నీ మొదలు పెట్టాడు. After some days he fell again. అయితే కొంతకాలం తర్వాత మరలా పడిపోయినాడు. So no victory. ఇక విజయం అనేటువంటిది లేదు. Falling and rising, falling and rising. పడిపోతున్నాడు, లేస్తున్నాడు, పడిపోతున్నాడు, లేస్తున్నాడు. One day in the valley, next day in the mountain top, and the very next day again valley. ఓ దినాన చూస్తున్నట్లయితే లోయలో ఉన్నాడు, ఒక దినాన్ని చూస్తే పర్వత శిఖరంలో ఉన్నాడు, మరుసటి దినాన్ని చూస్తే మళ్ళా లోయలో And పడ్డాడు. he was fed up. కాబట్టి విసిగిపోయాడు. And he, leaving away all his shame, openly told another believer about his state, how he was falling and rising. కాబట్టి ఒక తన సిగ్గుంతా కూడా విడిచిపెట్టి సిగ్గుపడకుండా మరొక సహోదరుతో చెప్పాడు, ఈ రీతిగా పడిపోతున్నాడు, లేస్తున్నాడు అనేటువంటిది సహోదరునితో అనుభవం పంచుకున్నాడు. And that brother knew the Bible very well. ఆ సహోదరునికి బైబిల్ చాలా బాగా తెలుసు. And he said, you open your Bible and read Romans 8:2. ఆ సహోదరుడు చెప్పాడు, నీ బైబిల్ తీసి రోమాపత్రిక 8:2 చదువు అన్నాడు. And he read it. అప్పుడు ఆ సహోదరుడు చదివాడు. And finally that brother said, చివరికి ఆ సహోదరుడు as అన్నాడు, you have nothing to do for your salvation, you have nothing to do for your victorious life. ఆయన ఏం చెప్పాడంటే, నీ యొక్క రక్షణ కొరకై నీవు ఏం చేయలేదు కదా, అదే రీతిగా విజయవంతమైన జీవితాన్ని కూడా నువ్వు చేయాల్సిందేం లేదు అన్నాడు. What is the usual teaching? మామూలుగా చెప్పేటువంటి బోధ ఏంటి? And usual teaching is, if you have to do a victorious life, you have to read your Bible, you have to pray, you have to fast, and you have to do soul winning, so many things. మామూలుగా ఏం చెప్తా ఉంటారంటే, విజయవంతమైనటువంటి జీవితం జీవించాలంటే నువ్వు చాలా ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, ఆత్మలు రక్షించాలి, ఆత్మీయమైనటువంటి కార్యకలాపాలు చాలా చేయాలని చెప్తా ఉంటారు. I don't know why we started meditating about the 7 sayings of the cross. ఈ శిలువ మీద 7 మాటలు ఎందుకు ధ్యానించడం మొదలు పెట్టామో తెలియదు. Till yesterday we came only up to 5. నిన్నటి దినానికి 5 మాత్రమే ముగించగలిగాము. Tonight we may come up to only 6, God willing. ఈ రాత్రి దేవుని చిత్తం అయితే 6వ దాని వరకు వస్తాం The అనుకుంటాను. sixth saying is, it is finished. 6వ మాట ఏంటంటే సమాప్తమైనది. It is finished, and it always remains finished.
Everything for our salvation, sanctification and glorification, nothing to do from our side. కాబట్టి మన యొక్క రక్షణ కొరకై, పరిశుద్ధపరచబడేటువంటి దాని కొరకై, మహిమపరచబడే దాని కొరకై అంతా సమాప్తం అయిపోయింది, సమాప్తమైనట్లుగానే నిలిచింది. కాబట్టి మనం ఇంకా చేయాల్సినటువంటి పనేం లేదు. As Romans 8 says, రోమా పత్రిక 8 చెప్పినట్లుగా, hath delivered me. నన్ను విడిపించెను. Already over. అంటే ఇదివరకే అయిపోయిందని అర్థం. Victorious life already the Lord Jesus Christ obtained because of his resurrection. యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క పునరుద్ధానాన్ని బట్టి విజయవంతమైనటువంటి జీవితాన్ని ఇప్పటికే సాధించాడు ఆయన. We have to believe it, not believing the circumstances or our feelings. మనం దీన్ని విశ్వసించాలి. చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను గాని, మన యొక్క అనుభూతులను గాని మనం చూడకూడదు. And I was that young man. ఆ యవనస్తుడు ఎవరో కాదు, నేనే. From that day I practiced. అది నా నుంచి కూడా నేను దాన్ని అభ్యసించాను. And I found it true. ఇది నా జీవితంలో నిజంగా నేను అనుభవించాను. And 100% total victorious life in any area is true. ఈ ఏ విషయంలో అయినా కూడా ఆత్మీయంగా 100% పరిశుద్ధమైనటువంటి జీవితము, విజయవంతమైనటువంటి జీవితము నిజము, సత్యము. Don't think you need some other experience, some extra experiences like jumping, dancing and going after some priests or some preachers or some miracle workers. కాబట్టి దీని రక్షణ తర్వాత నువ్వేదో అతీతమైనటువంటి అనుభవాన్ని, గంతులు వేయడము, ఎగరడము, లేకపోతే ఏదో బోధకుల వెనక వెళ్ళడము, లేకపోతే అతీతమైనటువంటి ఏదో అనుభవాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలనుకోవద్దు. And it is not emotional experience. Already the power of resurrection has given us. Believe it, appropriate it. కాబట్టి ఇదేదో ఉద్రేకపరమైనటువంటి అనుభవం కాదు, కానీ ఇదివరకే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధాన శక్తి ఈ విజయాన్ని మనకి ఇచ్చింది. కాబట్టి మనం దాన్ని విశ్వసించాలి, నమ్మాలి. So saving power. రక్షించేటువంటి శక్తి. What is the result? దాని యొక్క ప్రతిఫలం ఏంటి? Life of purity. పవిత్రమైనటువంటి జీవితం దొరుకుతుంది. Secondly, రెండవది the quickening power. ఉజ్జీవింపజేసేటువంటి శక్తి. And you are turning to the book of Romans chapter 8 and verse 11. రోమా పత్రిక 8వ అధ్యాయము 11వ వచనాన్ని చూసుకుంటాం. రోమా పత్రిక 8:11. Every time I come to the pulpit, I decide not to shout, but unknowingly I am shouting it. I don't know. Romans 8:11. రోమా పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం చదువుకుంటాము. Yes, brother. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. Quicken your mortal body. చావునకు లోనైన మీ శరీరములను జీవింపజేయును. Our bodies are mortal bodies of clay. మన శరీరములు మర్తమైనటువంటి శరీరాలు, అవి మట్టితో చేయబడినటువంటి శరీరాలు. Subject to tiresomeness and subject to weakness, subject to handicap. అనేకమైనటువంటి అలసటకి, బలహీనతలకు, అనేకమైనటువంటి ఆయా హద్దుబాటులకు లోనైనటువంటి శరీరం ఇది. But there is victory to meet the challenges and finish all the work lying before us in spite of our weaknesses and handicaps. మనకున్నటువంటి అనేకమైనటువంటి హద్దుబాట్లు, అనేకమైనటువంటి బలహీనతలు ఉన్నప్పటికీ కూడా మన ఎదుట ఉంచబడినటువంటి ఆ యొక్క గమ్యాలని, ఆ గురీలను నెరవేర్చడం కొరకై కావలసినటువంటి శక్తి అంతా కూడా మనకు అందుబాటులో ఉంది. That is, my brother, my sister, it's called the quickening power. ఆ కారణం చేత నా సోదరుడా, సోదరి, దీన్ని జీవింపజేసేటువంటి శక్తి అంటారు. God may not remove our weaknesses and sicknesses. మనలో ఉన్నటువంటి వ్యాధులను గాని, మనలో ఉన్నటువంటి ఆ యొక్క బలహీనతలను గాని బహుశా ప్రభు తీసివేయకపోవచ్చు. Oh, but he gives us his quickening power so that we can overcome it. అయితే వాటిని జయించడం కొరకై జీవింపజేసేటువంటి శక్తిని ఆయన ఇస్తాడు. When we are in the body, ఈ శరీరంలో మనం ఉండగా sometimes we are fed up. కొన్నిసార్లు మనం విసిగిపోతాం. One man's food is another man's poison. ఒక వ్యక్తి యొక్క భోజనము మరొక వ్యక్తికి విషం. అది How he is eating the ice cream. అనుకుంటాం, అతడు ఎట్లాగా ఐస్ క్రీమ్ తింటున్నాడు. If I eat ice cream, I will be in bed. నేను ఐస్ క్రీమ్ తింటే నేను పడక మీద పడిపోతాను అనుకుంటాం. Same way, so many things are there which is forbidden for many of us. ఈ రీతిగా అనేకమైనటువంటి సంగతులు కొంతమందికి అవి తినకూడనిగా, నిషేధించబడినటువంటిగా ఉంటాయి. One day I went to a brother's house. ఓ దినాన నేను సహోదరుని ఇంటికి వెళ్ళాను. He bought a bed, not the cot, but a bed for 1 lakh rupees. ఆయన ఒక మంచం కాదు, పైన ఉండేటువంటి ఆ పడకని 1 లక్ష రూపాయల కొరకు కొన్నాడు. Some magnetic bed, it seems. అది మ్యాగ్నెటిక్ బెడ్ అంట. Bed will be there, but will there be sleep? Can you assure that? చూడండి, అక్కడ పడక మాత్రం ఉంది కానీ దాని మీద నిద్ర వస్తుందని మనం భరోసా ఇవ్వచ్చా? There may be tasty food on the table. ఆ యొక్క బల్ల మీద చూసినట్లయితే రుచికరమైనటువంటి భోజనం అంతా పెట్టించు. Oh, but there may not be appetite. అయితే నీ లోపల ఆకలి లేకపోవచ్చు. With all our physical weaknesses because of the mortal body and body of clay, మనకున్నటువంటి శరీర సంబంధమైనటువంటి బలహీనతలన్నీ, దౌర్బల్యతలన్నిటి బట్టి ఈ మట్టి శరీరములో మనం ఉన్న ఆ కారణం చేత in our daily life and throughout the day we have to appropriate this power of resurrection now
quickening power. మన యొక్క దైనందిక జీవితంలో దినమంతా కూడా పరిశుద్ధాత్మ యొక్క జీవింపజేసేటువంటి ఈ యొక్క శక్తిని మనం అనుభవించుకుంటా ఉండాలి. A few months ago, a brother went to minister in a place. కొన్ని నెలల కింద ఒక సహోదరుడు స్థలంలో పరిచయం చేయడానికి వెళ్ళాడు. Whether it is in India or whether it is outside India, everywhere the same. If you go to minister God's word, finished for you. ఇండియాలో గానీ వేరే దేశంలో గానీ దేవుని వాక్యం పంచుకోవడానికి వెళ్తే ఇంకా నీ పని అయిపోయింది. అలా ఇక్కడ చూసినా అలాగే ఉంటుంది. Many of you may know about brother A.J. Flack. మీలో చాలా మందికి సోదరుడు A.J. ఫ్లాక్ గారి గురించి తెలుసు అనుకుంటారు. He used to say, ఆయన అనేవాడు, and as soon as you go for ministry, people will say, here comes the preacher, and you shoot him giving 4 meetings, 5 meetings a day. కాబట్టి ఎప్పుడైతే బోధకుడు వస్తాడో వెంటనే వాళ్ళు అంటారు, ఇక బోధకుడు వచ్చాడు కాబట్టి రోజుకు 3-4 కుడికలు పెట్టేసేయండి అంటారు. So that day also this brother was giving word in 2-3 meetings. కాబట్టి ఆ దినాన ఈ సహోదరుడు 3-4 కూడికల్లో ఆయన వాక్యం చెప్తా ఉన్నాడు. Then they showed him a room, come and go and take a rest for some time. తర్వాత నువ్వు కొంచెం విశ్రాంతి తీసుకున్నాడు అని ఆయనకు గది చూపించారు. When he was about to lie down, ఆయన పడుకోవడానికి పోతా ఉన్నాడప్పుడు God said, you pray. ప్రభు అన్నాడు, ప్రార్థన చేయన్నాడు. So ununderstandable. చూడండి ఎంత అర్థం కానటువంటి సంగతి ఇది. Demanding so much when I am not able, that brother thought. ఆ సహోదరుడు అనుకున్నాడు, ఇంతగా అలసిపోయినటువంటి సమయంలో చేయలేని సంగతిని దేవుడు అడుగుతున్నాడు ఏంటి. ఆయన లోబడ్డాడు. He said, Lord, give me the power of resurrection. ఆయన అన్నాడు, ప్రభా పునరుద్ధాన శక్తి నాకు ఇవ్వండి అన్నాడు. I am so tired. ప్రభా నేను ఎంతో అలసిపోయాను. The Lord did it and he prayed for 2.5 hours at a stretch. ప్రభు ఆయనకు అలాగా శక్తినిచ్చినాడు కాబట్టి ఆగకుండా 2.5 గంటలు ప్రార్థన చేశాడు. And this happened about a few months ago. ఇది కొన్ని నెలల క్రితమే జరిగిన సంగతి. And 2 Corinthians 2 కొరింథీ chapter 12 12వ అధ్యాయము verse 10. 10వ వచనం. When I am weak, then am I strong. 2 కొరింథీ 12వ అధ్యాయం 10వ వచనం. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడను. Who is telling this? ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? Paul the apostle, having an impediment in his body. అపోస్తలుడైనటువంటి పౌలు తన యొక్క శరీరములో తన బలహీనత కలిగినటువంటి వాడుగా ఆయన చెప్తా ఉన్నాడు. 3 times earnestly he prayed that the sickness may be healed, but God did not answer that. 3 సార్లు ఆయన ఎంతో చక్కగా ప్రార్థన చేసిన ఆసక్తితో ఈ యొక్క వ్యాధిని గాని అమూల్యం తొలగించమని, అయితే దేవుడు మాత్రం దాన్ని తొలగించలేదు, జవాబు ఇవ్వలేదు. But he knew the secret. Now he found out when he was weak, he was strong. అయితే దాని రహస్యాన్ని తెలుసుకున్నాడు ఏంటంటే ఆయన ఎప్పుడు బలహీనుడో అప్పుడు బలవంతుడని. We are not walking by sight. మనము వెలిచూపును బట్టి నడుచుకోము. In spite of our weakness, మన బలహీనతలు ఉన్నప్పటికీ, in spite of our handicap, మనకున్నటువంటి అంగవైకల్యాలు ఉన్నప్పటికీ we claim God's power of resurrection and we do great things. మనం దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని కోరుకొని ఆయన కొరకు అద్భుతాలు చేస్తాం. Another verse which is a favorite verse of mine, నాకు చాలా ఇష్టమైనటువంటి మరొక వచనం ఉంది, which I also claim. దీన్ని నేను కూడా కోరుకుంటాను. And in the book of Joel chapter 3 verse 10, యోవేలు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. let the weak say I am strong. బలహీనుడు నేను బలవంతుడని చెప్పాలి అని రాయబడింది. That is the power of resurrection. ఇది పునరుద్ధాన శక్తి. I had a list of people whom after 70 years old accomplished great things both in the world as well as in the spiritual realm. చూడండి, నా దగ్గర ఒక పట్టి ఉంది. దాంట్లో 70 సంవత్సరాలు దాటిన తర్వాత కొంతమంది వ్యక్తులు ఏ రీతిగా లోక సంబంధంగా ఏంటి, ఆత్మీయమైనటువంటి విధానంలో ఏంటి గొప్ప కార్యాలు చేసినటువంటి వారి పట్టి నా దగ్గర ఉంది. It is because of the power of resurrection they could claim. ఇదంతా కూడా వారు కోరుకున్నటువంటి పునరుద్ధాన శక్తిని బట్టి చేయగలిగినారు. My old age and your old age is not an excuse. కాబట్టి నీకున్నటువంటి వృద్ధాప్యం గాని నా వృద్ధాప్యం గాని మధ్యలో సాకుగా రాకూడదు. Our loving Lord is granting this power of resurrection. మన ప్రేమ కలిగినటువంటి ప్రభు ఈ పునరుద్ధాన శక్తిని మనకు అనుగ్రహిస్తున్నాడు. Equip us to meet our challenges. మనకు వచ్చేటువంటి సవాళ్ళని మనం ఎదుర్కోవడానికి ఆయన ఇస్తాడు. Not only physical strength, కేవలము భౌతికమైన శరీర సంబంధ బలమే కాదు, even our mental need. మన యొక్క మానసికమైనటువంటి అక్కర్లు కూడా. I know a boy in Chennai. చెన్నైలో నాకు ఒక అబ్బాయి తెలుసు. And he was almost very weak in all the subjects when he was a young man. తను యవనస్తుడిగా ఉన్నప్పుడు తన సబ్జెక్టులన్నిట్లో కూడా చాలా మొద్దుగా చదువుకోరాని వ్యక్తిగా బలహీనంగా ఉన్నాడు. Then a brother went to his house. అప్పుడు సహోదరుడు ఆయన ఇంటికి వెళ్ళాడు. He told him, "You are God's children. You are a born again boy. You should not get such low marks." నేను ఆయనతో చెప్పారు ఏంటంటే, నువ్వు దేవుని బిడ్డవు, రక్షించబడ్డావు కాబట్టి నీ సబ్జెక్టులన్నిట్లో కూడా ఇంత తక్కువ మార్కులు ఇంక రాకూడదు అని చెప్పాడు. You claim the wisdom of God. దేవుని యొక్క జ్ఞానాన్ని కోరుకో అని చెప్పాడు. Start reading the Bible. బైబిల్ చదవడం మొదలుపెట్టు అన్నాడు. And the Lord will help you. ప్రభు నీకు సాయం చేస్తాడు అన్నాడు. He passed his colleges and he is engineering degree and now he is the chairman of a big company. ఇప్పుడు ఆయన ఇంజనీరింగ్ చదువుకున్నాడు, దాని తర్వాత డిగ్రీ చేశాడు, ఇప్పుడు ఒక పెద్ద కంపెనీకి ఒక చైర్మన్ గా ఆయన అయినాడు. Are you discouraged? నువ్వు నిరుత్సాహంలో ఉన్నావా? Are you wondering why God made you like this? ఎందుకు దేవుడు నన్ను ఇలా చేశాడు అనుకుంటున్నావా? And are you very much depressed because many people are going on well in the world and you are handicapped and you are not able to
do all those things. లోకంలో ఉన్నటువంటి అనేక మంది చక్కగా ముందుకు సాగిపోతున్నారు. నాకైతే ఇన్ని అద్దుబాట్లు బలహీనతలు ఉన్నాయి, నేనేం చేయలేకపోతున్నాను అనేటువంటి భావనలో నువ్వు ఉన్నావా? Oh, he has made available his quickening power because of the resurrection of the Lord Jesus Christ. చూడండి, యేసు క్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని బట్టి జీవింపజేసేటువంటి శక్తిని ఆయన మనకు అందుబాటులో ఉంచాడు. I used to tell a real incident. నేను ఒక నిజమైనటువంటి సంగతిని చెప్తాను. If you know it, kindly go to sleep for 10 minutes or 5 minutes. మీకు ఒకవేళ తెలిస్తే 5 నిమిషాలు మీరు నిద్రపోవచ్చు అంటున్నాను. And there was a lady called Blanche అనేటువంటి ఓ సోదరి ఉండింది. She had 20 children. ఆమెకి 20 మంది పిల్లలు. Don't think I'm making a mistake because of the heat of the day I become mad or something. ఎండ వేడిని బట్టి మెదడు వేడెక్కిపోయి తప్పు చెప్తున్నా అనుకోవద్దు. 20 children. ఖచ్చితంగా 20. 19 children were very healthy. 19 మంది పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. When this child was born, the doctor said this child would never walk. అయితే ఈ మిగతా బిడ్డ జన్మించినప్పుడు చెప్పారు డాక్టర్లు, ఈ బిడ్డ నడవలేదని చెప్పారు. This lady had to work and washing clothes and washing vessels in other houses because they were poor. వీరు పేదవాళ్ళు కాబట్టి ఈ సోదరి ఆమె బయటికి వెళ్లి వేరే వాళ్ళ ఇంట్లో గిన్నెలు కడగడము అలాంటి పనులు చేసి తాను డబ్బు సంపాదించేది. And in the home when she came, she had to cook and teach other children. తాను ఇంటికి వచ్చిన తర్వాత కూడా వంట వండేది, తర్వాత మిగతా పిల్లలకు బోధించడము చెప్పడం అవన్నీ కూడా చేసేది. Finally around midnight she would come to this baby. తర్వాత చివరికి మధ్యరాత్రిలో ఈ బిడ్డ దగ్గరికి తాను వచ్చేది. She would pray. ఆమె ప్రార్థన చేసేది. Lord, do an impossible thing and grant the power of resurrection. తాను ప్రార్థన చేసేది, ప్రభువా అసాధ్యమైనటువంటి సంగతి జరిగించండి, పునరుద్ధాన జీవాన్ని శక్తిని పోయండి అని. And quicken the nerves. ప్రభువా యొక్క నరాలని తాకండి, ఉజ్జీవింపజేయండి. And my child should be able to walk. నా బిడ్డ నడవగలగాలి. I believe in thee. నేను నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను. Then she used to give a little bit of physiotherapy like thing. దాని తర్వాత కాలు రుద్దడం గాని అలాంటి వ్యాయామాలు అట్లాంటివి చేసించేది. After 8 years she started walking with crutches. తర్వాత 8 సంవత్సరాల తర్వాత కర్రల సహాయంతో ఆ బిడ్డ నడవగలిగింది. And one day in the church she threw away the crutches and she stood up. ఓ దినాన సంఘములో కర్రలు పడేసి తను నిలబడింది. And then she went to the ground, she saw other people playing, she started playing baseball. కాబట్టి ఆమె గ్రౌండ్ కు వెళ్ళింది. అక్కడ మిగతా వాళ్ళు ఆటలు ఆడడం చూసి తాను బేస్బాల్ తాను ఆడడం మొదలు పెట్టింది. A man seeing this small girl was very much interested, trained her in running. కాబట్టి ఒక వ్యక్తి ఆ చిన్న అమ్మాయిని చూసినాడు, ఆసక్తి ఆమె మీద వచ్చి కాబట్టి ఆమెకి పరుగు పొందడాన్ని ఎలాగ పరిగెత్తాలో నేర్పించాడు. Power of resurrection. పునరుద్ధాన శక్తి. You know what happened in the end? దాని తర్వాత చివరిలో ఏం జరిగిందో తెలుసా? In the 1960 Olympics in Rome, she won 3 gold medals for women in 100 meters, 200 meters and 400 meter races. 1960 సంవత్సరంలో రోమ్ పట్టణంలో జరిగినటువంటి ఒలింపిక్స్ క్రీడల్లో ఈ అమ్మాయికి 3 బంగారు పతకాలు వచ్చినాయి. 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు పరిగెత్తి 3 బంగారు పతకాలు వచ్చాయి. If Blanche had blamed God and went on weeping and then never had the faith to claim the power of resurrection, ఒకవేళ బ్లాన్స్ అనే సోదరి గాని ఆమె దేవుని నిందించి దేవుని పునరుద్ధాన శక్తిని కోరుకుని ఉండకపోతే your child would have been lame. ఆమె బిడ్డ అలాగనే కుంటిగా ఉండేదేమో. I am not saying it is a will of God to heal every lame person. మరి నేను చెప్పేది ప్రతి కుంటి వారిని కూడా దేవుడు స్వస్థపరిచేస్తాడు, దేవుని చిత్తం ఆటలేను. But it is possible with God. అయితే ఇది దేవునికి సాధ్యము. It depends upon our faith in claiming the power of resurrection for the need around us. మన చుట్టూ ఉన్నటువంటి అక్కర కొలిదిగా పునరుద్ధాన శక్తిని ఎంతగా కోరుకుంటున్నామనే దాని మీద ఆధారపడి ఉంటుంది. This young woman's name is Wilma Rudolph. ఈ యవనస్తురాలి పేరు ఏంటంటే విల్మా రొడాల్ఫ్. You can go to your Google and access and find out 1960 Olympics in Rome, women's events in 100, 200, 400, who won it? It is Wilma Rudolph. మీకు కావాల్సినట్లయితే మీరు గూగుల్ సెర్చ్ లోనికి వెళ్లి 1960లో స్త్రీల పరుపు పందెంలో ఎవరు ఈ 100 మీటర్లు, 200, 400 మీటర్లో బంగారు పతకాలు పొందారో మీరు చూసుకోవచ్చు. So life of ability. కాబట్టి సామర్థ్యము కలిగినటువంటి జీవితం. First is life of purity. మొట్టమొదటిగా పవిత్రత కలిగినటువంటి జీవితము in this sinful world. ఈ పాప సంబంధమైన లోకములో. And life of ability in all our weakness. తర్వాత మన బలహీనతలన్నిట్లో కూడా సామర్థ్యం కలిగినటువంటి జీవితం. The third power, that is power of resurrection given in the Bible, that is the reigning power. మూడవదిగా బైబిల్లో రాయబడినటువంటి పునరుద్ధాన శక్తి ద్వారా వచ్చేది ఏంటంటే పరిపాలించేటువంటి శక్తి. Book of Ephesians. ఎఫెసీ పత్రిక chapter 2. 2వ అధ్యాయము verse 6 please. 6వ వచనం. 2:6. ఎఫెసీ 2:6. And hath raised us up together and made us sit together in heavenly places in Christ Jesus. 2:6 ఎఫెసీ క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృప. 2:6.
2:6, maybe 2:7, I don't know what is in that verse. 7వ వచనం అనుకుంటాను. Raise up together with Christ. 7వ వచనం, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. So we were raised up together with Christ when he was resurrected. We also were resurrected spiritually. కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై లేపబడ్డాడో అప్పుడు ఆత్మీయంగా నీవు నేను కూడా ఆయనతో పాటు లేపబడ్డాం. And we have taken part in his resurrection. ఆయన పునరుద్ధానంలో మనం కూడా పాల్పొందాం. Don't think these are simply stories. ఇవి కేవలం ఏదో కథలు అని అనుకోవద్దు. These are spiritual facts we can practice and we can get victory. ఇవి ఆత్మీయమైనటువంటి సత్యాలు. వీటిని గాని అభ్యాసించినట్లయితే మనం విజయాన్ని పొందొచ్చు. Every day I worship the Lord for a few things. నేను ప్రతిదినం కూడా కొన్ని సంగతుల కొరకై ప్రభుని ఆరాధిస్తాను. One of the things that from my sin he raised me up along with the Lord Jesus Christ and gave me the privilege to be seated in the heavenly places. దాంట్లో ఒక సంగతి ఏం ఆరాధిస్తానంటే నా పాపమును విడిచిపెట్టి ఆ యేసుక్రీస్తు ప్రభువారితో కూడా ఆయన నన్ను లేపి పరలోక స్థలములో క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టి ఆధిక్యత ఇచ్చాడని ఆరాధిస్తాను. From dust and dunghill to the throne. ఆయన పెంటకూపలో నుంచి నన్ను లేవనెత్తి సింహాసనం మీద తీసుకొచ్చాడు. What a Lord we have. ఎంత చక్కటి ప్రభు మనం కలిగి ఉన్నాం. What victory he has won for you and me. నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప విజయాన్ని ఆయన సాధించాడు. What a power of resurrection is available. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి పునరుద్ధాన శక్తి అందుబాటులో ఉంది. What is the meaning? In the heavenly places we are together seated on the throne with the Lord Jesus Christ. What is the benefit? యేసుక్రీస్తు ప్రభువారితో పాటు పరలోక స్థలములో ఆ సింహాసనం మీద ఆయనతో పాటు కూర్చుండబెట్టాము అంటే దాని వల్ల వచ్చే ప్రయోజనం లాభం ఏంటి? You may not feel it. మీకు అలా అనిపించకపోవచ్చు. I am still poor. నేను ఇంకా పేదవాణ్ణి. I am still foolish. నేను ఇంకా బుద్ధిహీనుని. I am unwanted. నేను ఇంకా అందరూ వద్దంటారు నన్ను. And I am the neglected person. అందరు నిరాకరించే వ్యక్తిని. And so many things we talk about ourselves. మన గురించి అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతుంటాం. If you are a believer, not that you are going to sit with the Lord Jesus Christ on the throne later. Now spiritually you are seated in a place of authority with the Lord Jesus Christ in heavenly places. నువ్వు విశ్వాసివైనట్లయితే రేపెప్పుడో నేను యేసుక్రీస్తు ప్రభువారితో పాటు సింహాసనం మీద కూర్చుంటానని కాదు, నేడే నువ్వు యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఆ సింహాసనం మీద పరలోక స్థలంలో కూర్చొని పరిపాలించేటువంటి శక్తిని పొందావు. It is my prayer and tears that every one of our spiritual eyes may be opened to know our heavenly authority in the heavenly places, seated on the throne with the Lord Jesus Christ. మనలో ప్రతి ఒక్కరము కూడా మన కళ్ళు తెరవబడి యేసుక్రీస్తు ప్రభువారితో కూర్చొని ఆయనతో పాటు పరలోక స్థలములో ఆయన యొక్క విజయాన్ని పరిపాలించేటువంటి శక్తిని మనమందరం కూడా ఎరగాలి. మన కళ్ళు తెరవబడాలని నా కన్నీరు, నా ప్రార్థన అయింది. All these are known facts, nothing is new. ఇవన్నీ కూడా తెలిసినటువంటి సత్యాలే, ఏది కూడా కొత్తదేం చెప్పడం లేదు. Because we have forgotten, we are living defeated life. మనం వీటిని మర్చిపోయాం కాబట్టి ఓటమితో మనం జీవిస్తూ ఉంటున్నాం. And all the subtle work of the enemy are trying to overcome us. కాబట్టి ఈ యొక్క సాతాను యొక్క కుయుక్తి, అతని యొక్క తంత్రాలన్నీ కూడా మనం జయిస్తా ఉన్నాయి. And Ephesians chapter 1 verse 20-21. ఎఫెసీ పత్రిక 1:20-21 వచనాలు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 20-21 కలిసి నేను చదువుతున్నాను. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వన కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. Far above all principality, all power of the enemy. శత్రువు యొక్క ప్రతి విధమైనటువంటి ఆధిపత్యం కంటే, అధికారము కంటే ఉన్నతంగా You can bind him and you can release what he has already kept in his captivity. ఏదైతే సాతానుడు ఇదివరకే తన బంధకాల్లో ఉంచుకున్నాడో దానిని విడుదల చేయొచ్చు, సాతాన్ని నువ్వు బంధించొచ్చు కూడా. Both nationally and as a family and individually. చూడండి, ఇది సామాజికంగా, అదే రీతిగా కుటుంబంగా, వ్యక్తిగతంగా కూడా మనం చేయొచ్చు. There was a man called John Knox. జాన్ నాక్స్ అనేటువంటి ఒక వ్యక్తి ఉండినాడు. Queen Mary of Scotland, enemy to the gospel of Lord Jesus Christ, was ruling Scotland. ఆ దినాల్లో స్కాట్లాండ్ దేశాన్ని క్వీన్ మేరీ అనేటువంటి రాణి, సువార్తకు శత్రువు ఆమె పరిపాలిస్తా And ఉండింది. this John Knox, he used to exercise his throne right. అయితే ఈ యొక్క జాన్ నాక్స్ అనేటువంటి వాడు ఆత్మీయమైనటువంటి సింహాసనం యొక్క అధికారాన్ని తాను His ఉపయోగించేవాడు. authority, he used to pray and bind this wicked woman. ఆయన అధికారంతో ప్రార్థనలో ఈ యొక్క దుష్టమైనటువంటి స్త్రీని తను బంధించేవాడు. And this Queen Mary used to say, ఈ క్వీన్ మేరీ అనేటువంటి రాణి చెప్పేది, I don't fear all the armies of England as I fear John Knox prayers. ఆమె ఏం చెప్పేదంటే, ఇంగ్లాండ్ దేశపు సైన్యాలన్నిటికంటే జాన్ నాక్స్ యొక్క ప్రార్థనలంటే నాకు భయం అనేది. It is
not simply asking and receiving. ఇదేదో కేవలం అడగడం పొందడం కాదు. Prayer is not only begging. ప్రార్థన అంటే కేవలం భిక్షం అడగడం కాదు. And when the Christendom is celebrating about Easter, about resurrection of the Lord Jesus Christ, ఈ దినాల్లో క్రైస్తవత్వంతో కూడా ఈస్టర్ అని యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానాన్ని గురించి వారు పాటిస్తూ ఉంటుండగా, my beloved brother, beloved sister, you and I have to realize and we have to appropriate that resurrection power which has put us on the throne with authority. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, నీవు నేను నా పునరుద్ధాన శక్తిని ఎరిగినటువంటి వారమై, ఏ శక్తి అయితే మన సింహాసనం మీద అధికారంతో కూర్చుండబెట్టిందో దాన్ని మనం ఎరగాల్సిన వాళ్ళంగా ఉన్నాం. God will not simply put us on the throne. దేవుడు మన మీద సులువుగా మామూలుగా సింహాసనం మీద పెట్టేసాడు. Suppose if you have a child, ఉదాహరణకి మీకు ఒక కుమారుడు బిడ్డున్నాడు అనుకోండి, you made him as a manager of a company. ఒక కంపెనీకి తను ఒక మేనేజర్ గా చేశారనుకోండి, simply be sitting on the chair, మామూలుగా కుర్చీలో కూర్చుంటే సరిపోదు. and company is going from bad to worse. ఒకవేళ కంపెనీ చాలా నష్టాల్లోకి వెళ్ళిపోతా ఉంటే how much the father would feel? అప్పుడు ఎంతగా తండ్రి బాధపడతాడు. And he has given us all authority. తనకు కావాల్సిన అధికారం అంత ఇచ్చాడు. Allow things to slip by. అయితే ఈ కుమారుడు పరిస్థితులన్నీ నష్టంలోనికి వెళ్ళిపోయేటట్లుగా చేశాడు. He can exercise authority over a nation. కాబట్టి ఒక దేశం మీద అధికారాన్ని మనం చలాయించవచ్చు, bind and unbind. మనము బంధించవచ్చు, విడుదల చేయవచ్చు. bind the evil. ఆ చెడుగును మనం బంధించవచ్చు. in among your own family members. మీ యొక్క సొంత కుటుంబ సభ్యుల మధ్యలో కూడా wherever there are problems, ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో, you bind the enemy in the name of Lord Jesus Christ, exercising your throne rights. నీ యొక్క సింహాసనం అధికారాన్ని ఉపయోగిస్తూ యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క నామమున ఆ కీడును బంధించు. especially in your ministry. ప్రత్యేకంగా నీ పరిచర్యలో. and you are not a victim, you are a victor over circumstances. నీవు పరిస్థితులకు లోనైనటువంటి వాడు కాదు, కానీ పరిస్థితుల మీద విజయం పొందినటువంటి వాడు. in your personal life, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో. I don't know about you, నీ గురించి నాకు తెలియదు. many people come to talk to me separately alone. అయితే నేను ఒంటరిగా ఉన్నప్పుడు చాలా మంది నాతో మాట్లాడడానికి వస్తారు, especially young brothers. ప్రత్యేకంగా యవన సహోదరులు. and then they share with me one thing, that they are hearing so many suggestions from the enemy. వారు నాతో చెప్తా ఉంటారు ఏంటంటే, అనేకమైనటువంటి ఆలోచనలు సాతానుడు మాటలు చెప్తా ఉంటుంటే అవి వింటున్నారు, అవి వినబడుతున్నాయి అని చెప్తారు. in Hebron also, a day before yesterday, one brother came. హెబ్రోన్ లో కూడా మొన్న దినాన ఒక సహోదరుడు వచ్చాడు. so many unnecessary thoughts. అనేకమైన అనవసరమైన తలంపులు వస్తా ఉన్నాయి. where it is coming from? ఎక్కడి నుంచి వస్తాయి ఈ తలంపులు? you should know who you are. మీరు ఎవరో మీరు ఎరగాలి. you need not go to a big preacher. నువ్వు పెద్ద బోధకుడి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. that happened to me. అది నాకు జరిగినప్పుడు one voice was telling me, commit suicide. నాతో ఒక స్వరం చెప్తా వచ్చింది, ఆత్మహత్య చేసుకొని. I was told to exercise my right. నాతో చెప్పబడింది ఏంటంటే, నీ అధికారాన్ని ఉపయోగించు అని చెప్పబడింది. in the name of Lord Jesus Christ, I bind this evil force suggesting to commit suicide. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామమున ఆత్మహత్య చేసుకొని చెప్తున్నటువంటి ఈ దురాత్మ శక్తిని నేను బంధిస్తున్నానని చెప్పాను. after that nothing happened. దాని తర్వాత ఇంకా అలాంటి ఏం రాలేదు. These are all small examples. ఇవన్నీ కూడా చిన్న చిన్న ఉదాహరణలు. your job is in danger. నీ యొక్క ఉద్యోగం అనేటువంటి ప్రమాదంలో your ఉంది. business is in problem. నీ యొక్క వ్యాపారం సమస్యల్లో ఉంది. your studies are almost collapsing. నీ యొక్క చదువులు పూర్తిగా కుప్పకూలిపోతున్నాయేమో. and not only for you, even for others. నీకు మాత్రమే కాదు, వేరే వాళ్ళ విషయాల్లో కూడా ఉండొచ్చు. you from the throne use the authority over all principalities, all powers, in the name of Lord Jesus Christ. కాబట్టి నీ యొక్క సింహాసనపు అధికారాన్ని ఉపయోగించి ప్రతి విధమైనటువంటి శత్రువు యొక్క ఆధిపత్యం కంటే ప్రతి విధమైనటువంటి అధికారంపై విజయాన్ని సంపాదించి వాటిని గద్దించి బంధించాలి. reigning power and also life of authority. పరిపాలించేటువంటి శక్తి, అధికారంతో కూడినటువంటి జీవితం. fourth power, నాలుగవ శక్తి consoling power, ఆదరించేటువంటి శక్తి. because of the resurrection of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని బట్టి. book of Romans, రోమాపత్రిక chapter 14, 14వ అధ్యాయం verse 9. 9వ వచనం. Romans, రోమా 14, please brother, 14:9. 9వ వచనం. తాను మృతులకును సజీవులకును ప్రభువు యుండుటకు ఇందు నిమిత్తమే గదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. have you understood the verse? ఈ వచనం మీకు అర్థమైందా? because of the resurrection of the Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని బట్టి both the dead and the living, he became the Lord and he became the king. ఆయన మృతులకును సజీవులకును ప్రభువుగా రాజుగా అయినాడు. both are living for him. ఆయన దృష్టిలో ఇద్దరు బ్రతికే ఉన్నారు. I'm talking about believers. అంటే నేను విశ్వాసుల గురించి చెప్తున్నాను. and then the gulf between the death and the living is bridged by the resurrection of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని బట్టి మృతులకును సజీవులకును మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క ఎడబాటు, మధ్యలో ఉన్నటువంటి ఆ గాప్యం అనేటువంటి తీసివేయబడింది, అది దగ్గరగా చేయబడింది. there is no death for a believer. ఓ విశ్వాసికి మరణం అనేటువంటిది లేదు. temporal departure of
the spirit from the body may happen. తాత్కాలికంగా శరీరం నుండి ఆత్మ వెళ్లిపోయేటువంటి సంగతి జరగవచ్చు. But the inner real person would be living, continuing to live. అయితే అంతరంగంలో ఉన్నటువంటి నిజమైనటువంటి పురుషుడు మాత్రం జీవిస్తా ఉంటాడు, ఎడతెగక జీవిస్తా ఉంటాడు. Live a life of bliss. మనకి ఎంతో సంతోషము దీవెనతో కూడిన జీవితం ఉంది In the presence of the Lord. దేవుని యొక్క సన్నిధిలో. That is why we should not weep. ఆ కారణం చేత మనం ఏడవకూడదు. And in a place 1 year ago there was a writing on the grave of a brother. ఒక సంవత్సరం క్రితము స్థలంలో ఒక సహోదరుని సమాధిపై ఈ రీతిగా రాయబడింది. I hope it is there today also. ఇప్పటికి కూడా అది అలాగుందని నేను ఉండాలని నమ్ముతున్నాను. I am not here, don't waste your time. అక్కడ రాయబడింది ఏంటంటే, నేను ఇక్కడ లేనండి, మీ సమయం వ్యర్థం చేసుకోవద్దు. Don't bring candle, don't bring flower, don't come and weep here. మీ కొవ్వొత్తులు, మీ పువ్వులు అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఏడవద్దు అన్నట్లుగా ఉంది. I am living. నేను సజీవుడను. For the living God, all are living. There is nothing called dead and living. సజీవుడైనటువంటి దేవునికి మృతమైనటువంటిది సజీవమైనటువంటిది ఏది లేదు, అన్ని కూడా ఆయనకు సజీవమైనటువంటిది. That is why he said, I am the God of Abraham, Isaac and Jacob. ఆ కారణం చేత ఆయన చెప్పాడు, నేను అబ్రహామునకును ఇస్సాకు యాకోబు దేవుడు అన్నాడు. Have you lost your parents recently? నీ ఇటీవల కాలంలో తల్లిదండ్రులను కోల్పోయినావా? Maybe your life partner. బహుశా నీకు జీవిత పాలిభాగస్తుంది. Or one of your children. లేక మీ పిల్లల్లో ఒకరిని కోల్పోయావా? Some close friend. నీకు సన్నిహితమైనటువంటి స్నేహితుల్ని, ప్రియుల్లోనైనా కోల్పోయినావా? And if they are believers, వారు విశ్వాసులైతే, and then there is no loss at all. The gulf between you and them is bridged. Very soon we'll be together. అలాగ విశ్వాసం అయినట్లయితే ఏ నష్టం జరగలేదు. ఎందుచేతంటే మృతులకును సజీవులకు మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క మధ్యలో ఉన్నటువంటి తీసివేయబడి దగ్గరగా చేయబడింది కాబట్టి అతి త్వరగా నువ్వు వాళ్ళని చూడబోతున్నావు. The word symmetry is a Latin word. ఈ సమాధి దాని గురించి ఇంగ్లీష్ లో సిమెట్రీ అనేది ఒక లాటిన్ పదం. The real meaning is sleep. దాని యొక్క నిజమైనటువంటి అర్థం ఏంటంటే నిద్ర. So there is no death actually. కాబట్టి నిజానికి మరణం అనేటువంటిది ఏది లేదు. It is sleep. ఇది నిద్రనే. When the Son of Righteousness, Lord Jesus Christ, comes in the mid-year. ఎప్పుడైతే నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశంలోకి వస్తాడో, and then these people who are asleep would wake up, and other people who are alive, they will be caught up together. అప్పుడు ఎవరైతే నిద్రించినారో అలాంటి వారు లేస్తారు. అదే సమయంలో ఎవరైతే సజీవులుగా ఉన్నారో వారు కూడా వారితో కలిసి వెళ్తారు. Never to be parted again. ఇక మీదట ఎప్పుడు ఎడబాటు లేకుండా ఉండడం కొరకు. There is no total loss as far as when we are in the Lord Jesus Christ. మనమైతే యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సంపూర్ణంగా నష్టపోయాము, ఇక అయిపోయింది అనేటువంటిది ఏది లేదు. 1 Thessalonians మొదటి తెస్సలోనిక chapter 4 4వ అధ్యాయం verses 14 and 17. 14-17 వచనాలు. మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయము 14వ వచనం. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినెడలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబట్టుకుని వచ్చును. 17వ వచనం. ఆ మీదట సజీవులమై నిలిచిన మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘాల మీద కొనిపోబడదము. కాగా మనం సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. Consoling power, life of certainty. ఆదరించేటువంటి శక్తి, నిశ్చలత ఇచ్చేటువంటి జీవితం. Don't remain without any consolation. ఎలాంటి ఆదరణ లేకుండా నీ జీవితంలో ఉండిపోదు. Only for a short time, the small parting is there. ఇది కొద్ది కాలం మాత్రమే ఎడబాటు అనేటువంటిది. Never to be parted. ఇక మీదట ఎప్పుడు కూడా ఎడబాటు ఉండదు. We will be with our loved ones. మన ప్రియులతో పాటు మనం ఉంటాం. Fifthly, ఐదవది, because of resurrection, the glorifying power. ఐదవది పునరుద్ధానాన్ని బట్టి మహిమపరిచేటువంటి శక్తి, మహిమపరచబడేటువంటి శక్తి. We are reading the passage from 1 Corinthians chapter 15. మన మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం నుంచి బాగా చదువుకుంటాం. Verses 52-53. 52-53 వచనాలు. తెలుగులో 51-52 కలిసిన చదువుతున్నాను. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరమును మార్పు పొందుదుము. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసినది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసినది. This glorifying power speaks about the redemption, the liberty from our mortal body of clay. ఈ మహిమపరిచేటువంటి శక్తి దేని గురించి మాట్లాడుతుందంటే మర్త్యమైనటువంటి మట్టి శరీరంలో నుంచి మనం పొందబోయేటువంటి విడుదలను గురించి. And when the Lord comes, మన ప్రభు వచ్చినప్పుడు, and when the last trump sounds, ఎప్పుడైతే కడబూరం రోగుతుందో, the resurrected, the dead would be resurrected. అప్పుడు మృతులైనటువంటి వారు పునరుద్ధానులు అవుతారు. And both the living and the dead
they would be raptured. అప్పుడు మృతులైనటువంటి వారేంటి, సజీవులుగా ఉన్నటువంటి వారు ఇద్దరు కూడా ఎత్తబడతారు. And sharing in the glorious body, immortal body, heavenly body. అప్పుడు వారు అమర్త్యమైనటువంటి పరసంబంధమైనటువంటి మరణము లేనటువంటి ఆ శరీరాన్ని ధరించుకుంటారు. Don't think these are stories of children. ఇవి కేవలం ఏదో చిన్నపిల్లల కథలు అని మీరు అనుకోవద్దు. Bible is a real world. బైబిల్ అనేటువంటిది నిజమైనటువంటి ప్రపంచం. 40 people wrote within a gap of 1600 years, and there is not even one contradiction. చూడండి, ఇందులో 40 మంది వ్యక్తులు ఈ గ్రంథాన్ని రాసినారు 1600 సంవత్సరాల ప్రాయంలో. అయినప్పటికీ కూడా దీంట్లో ఒకదానికి ఒకటి విరుద్ధంగా ఒక్క సంగతి కూడా లేదు. Same generation, 2 people write about something, so many contradictions. ఒకే తరములో ఉన్నటువంటి వారు ఇద్దరు ఒక సంగతి గురించి ఏదైనా రాస్తే ఇద్దరు వ్యతిరేకంగా రాస్తారు చాలా సంగతులు. Bible is not a myth that man made. It is God inspired and breathed, and it is given to us from God. చూడండి, బైబిల్ అనేటువంటిది ఏదో మానవ కల్పితమైనటువంటి పురాణం కాదు. ఇది దేవుని యొక్క ప్రేరేపణ, ఆయన యొక్క శ్వాస చేత ఇయ్యబడినటువంటి గ్రంథం ఇది. All the people, all the places, all the incidents really happened. ఈ బైబిల్లో ఉన్నటువంటి స్థలాలన్నీ, మనుషులందరూ, సంఘటనలన్నీ నిజంగా జరిగినాయి, నిజంగా ఉన్నవారు వారు. It is history. ఇది చరిత్ర. Then the prophecy తర్వాత ప్రవచనాలు. about the future. There is no other book which has predicted, but every prophecy is coming true. ఏ గ్రంథం కూడా ఇలాంటి గ్రంథం లేదు. ఇందులో చేయబడినటువంటి ప్రవచనాలన్నీ కూడా అక్షరాలుగా నెరవేర్చబడతా వస్తున్నాయి. My dear young man, there don't sit and think that all these are stories where we will be raptured, where glorified body. Don't doubt it. కాబట్టి నా ప్రియమైనటువంటి యవనస్తుడా, దూరాన కూర్చొని ఎక్కడ మనం మయంపరచబడతాము, ఎక్కడ ఎత్తబడతాము, ఎక్కడ శరీరాలను ధరించుకుంటాము అని అనుకోవద్దు. ఇదంతా నిజము, సత్యము. Because of the resurrection of Lord Jesus Christ, యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క పునరుద్ధానాన్ని బట్టి we will share in that body. మనం ఆ శరీరం ధరించుకోబోతా ఉన్నాం. No aging. ఇంకా ముసలితనం అనేటువంటిది ఉండదు. And no handicap, no sickness. అక్కడ ఎలాంటి వ్యాధులు గాని అంగవైకల్యం అనేటువంటిది ఏది ఉండదు. And there will be rewards. 2 Corinthians 5:10. 2 కొరింథీ 5:10 ప్రకారంగా బహుమానాలు పొందుతాం. అక్కడ we all shall stand before the judgment seat of Christ. మనమందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతాం. And then reigning. తర్వాత పరిపాలిస్తాం. And when shall be reigning? ఎప్పుడు పరిపాలన అనేటువంటి, How long shall be reigning? ఎంతకాలం పరిపాలిస్తాం? I'm going to finish, so don't get angry now. So please answer me. త్వరగా ముగిస్తాను, కోపం తెచ్చుకోవద్దు, జవాబు చెప్పండి. How long shall be reigning? ఎంతకాలం పరిపాలిస్తాం? What? Yes, 1000 years he says. ఆ సోదరుడు అన్నాడు 1000 సంవత్సరాలని. It's true. ఇది నిజమే. That's only one verse. ఇది ఒక మాట, ఒక వచనమే. Which is in Revelation 3:21. ప్రకటన 3:21లో ఉంది. And we will sit on his throne and reign over the nations. అక్కడ రాయబడింది, మనం ఆయన సింహాసనం మీద కూర్చొని దినాంగాలను, దేశాలను పరిపాలిస్తాం. For 1000 years. 1000 సంవత్సరాలు పరిపాలిస్తాం. Upon this earth. ఈ భూమి మీద పరిపాలిస్తాం. That is one answer. ఇది ఒక జవాబు. Another one. మరో జవాబు Revelation 22:5. Please read. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనం. Revelation 22 and verse 5, please. ప్రకటన గ్రంథం 22:5. రాత్రి కెన్నడును ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువు వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములు రాజ్యం చేయుదురు. Forever and ever you are going to rule. కాబట్టి యుగ యుగములు నువ్వు రాజ్యం చేస్తావు. Have you ever thought about it? దీని గురించి ఎప్పుడైనా ఆలోచించావా? Those people, ever and ever, they will be in shame and suffering and unbearable agony. మిగతా వాళ్ళైతే యుగ యుగములు సిగ్గులో, అవమానములో, భరించలేనటువంటి యాతనలో వాళ్ళు ఉంటారు. Just because you have accepted the free offer of salvation in the blood of Lord Jesus Christ. అయితే నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నటువంటి రక్తములో ఉన్నటువంటి ఉచితమైన రక్షణ వరాన్ని అంగీకరించావు కాబట్టి On the earth you will reign for 1000 years. ఈ భూమి మీద నువ్వు 1000 సంవత్సరాలు In పరిపాలిస్తావు. the eternal glory you will reign forever and ever and ever and ever endlessly. తర్వాత నిత్యమైనటువంటి మహిమలో నువ్వు ప్రవేశించిన తర్వాత యుగ యుగములు అంతము లేని రాజ్యం చేస్తావు. And because of the resurrection of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని బట్టి ఇదంతా. Glorifying power. మహిమపరిచేటువంటి శక్తి. Life of expectancy. అంటే ఆశతో ఎదురు చూసేటువంటి జీవితం. There are 7. We have thought about 5 now. 7 ఉన్నాయి, 5 చూసుకున్నాం ఇప్పటికి. We are stopping here. ఇక్కడ ఆపేస్తున్నాము. The first power is saving power. మొట్టమొదటిది రక్షించేటువంటి శక్తి. Life of purity. దాని వలన పవిత్రమైన జీవితం వస్తుంది. Second power is quickening power. రెండవ శక్తి ఉజ్జీవింపజేసే శక్తి. And life of ability. దాని వలన సామర్థ్యం గల జీవితం పొందుతాం. Third power is reigning power. మూడవ శక్తి పరిపాలించేటువంటి శక్తి. Life of authority. దీని వలన అధికారాన్ని మనం పొందుతాం. Fourthly, consoling power. నాలుగవదిగా ఆదరించేటువంటి శక్తి.
Life of certainty. దీని వలన నిశ్చయమైనటువంటి జీవితాన్ని పొందుతాం. Fifthly, glorifying power. ఐదవదిగా మహిమపరిచేటువంటి శక్తి. Life of expectancy. దీని వలన ఆశతో ఎదురు చూసేటువంటి జీవితాన్ని Not because of beauty of words we are talking. ఇవేవో మాటలు చక్కగా అమర్చి చెప్పడం లేదు. Remember it is easy. ఇది జ్ఞాపకం ఉంచుకోవడానికి సులువుగా ఉంటుందని చెప్తా ఉన్నాం. May the Lord make use of our riches because of the resurrection of the Lord Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానాన్ని బట్టి ఏవైతే ఐశ్వర్యాలు మన అందుబాటులో ఉన్నాయో వాటిని మనము వినియోగించుకోవడానికి ప్రభు సహాయపడిన గాక. My friend, does it mean anything to you? నా స్నేహితుడా, ఇది నీకేమైనా అర్థం ఇస్తా ఉందా? Are you born again, born from above by repenting of your sins one day? నీ జీవితంలో ఒక దినాన పైనుంచి తిరిగి జన్మించినటువంటి వాడుగా నీ పాపాల విషయమై పశ్చాత్తాపడినటువంటి అనుభవం నీ జీవితంలో ఎప్పుడన్నా ఉందా? Don't think we are exalting ourselves and condemning you. No. మేమేదో మమ్మల్ని మేము ఎత్తుగా ఎంచుకొని మిమ్మల్ని తగ్గిస్తున్నాము, నిందిస్తున్నాము అనుకోవద్దండి. These things we are again and pleading so that don't go away without being born again, without experiencing the saving power. కాబట్టి ఇదంతా కూడా మరలా మిమ్మల్ని బ్రతిమలాడుతూ మరలా ఎందుకు చెప్తా ఉంటున్నామంటే ఈ స్థలాన్ని విడిచిపెట్టడానికి మునుపుగా ఈ రక్షించేటువంటి శక్తిని అనుభవించకుండా మీరు వెళ్ళొద్దని బ్రతిమలాడుతున్నాం. You may be 25 years old, but your life will start only when you are born again. Till that time it is the best. నీవు 25 సంవత్సరాల ప్రాయంలో ఉన్నావేమో అయినప్పటికీ కూడా నీ జీవితం అంతా అప్పటి వరకు వ్యర్థం. ఎంతవరకైతే నువ్వు తిరిగి జన్మించవో ఆ దినాన్ని నుంచే నీ జీవితం నిజమైనది ఆరంభమవుతుంది. We are not asking your qualification. నీ యొక్క అర్హతలు ఏంటో మేము అడగడం లేదు. Your salary. నీ యొక్క జీతం ఎంతో అడగట్లేదు. And we are not asking anything about you. We are not interested about us. నీకు వేరే సంగతుల గురించి ఆసక్తి లేనటువంటి వారి గురించి దేని గురించి అడగట్లేదు. We are asking, are you born again? Are you sure? Are you saved? అయితే నువ్వు తిరిగి జన్మించావా, రక్షించబడ్డావా, నువ్వు రక్షించబడ్డావా అనేటువంటి నిశ్చయత నీకుందా అని అడుగుతున్నా. Without making sure, don't walk out of this compound, please. ఈ విషయాన్ని నిశ్చయం చేసుకో. Yes,
పాట సంఖ్య 744. ప్రభువా గురి యొద్దకే పరిగెత్తుచున్నాను, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం పొందవాలి. 744వ పాట. ప్రభువా గురి యొద్దకే పరిగెత్తుచున్నాను నేను, ప్రభువా గురి యొద్దకే పరిగెత్తుచున్నాను నేను, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం పొందవాలే. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం పొందవాలే. ప్రభువా ఏవేవి లాభకరములయ్యుండెనో వాటి ఏవేవి లాభకరములయ్యుండెనో వాటి నష్టాలు కారెంచుకొని సాగుచున్నాను, నష్టాలు కారెంచుకొని సాగుచున్నాను. ప్రభువా గురి యొద్దకే పరిగెత్తుచున్నాను నేను, ప్రభువా క్రీస్తుని సంపాదించుకొని తన పునరుత్థాన బలములో, క్రీస్తును సంపాదించుకొని తన పునరుత్థాన బలములో తిరిగి ఆయన శ్రమలలో ఆడి పాడనాడు, తిరిగి ఆయన శ్రమలలో ఆడి పాడనాడు. ప్రభువా గురి యొద్దకే పరిగెత్తుచున్నాను నేను, ప్రభువా. చాలు కూర్చోండి, ప్రార్థన చేసుకుందాం.